యూనివర్సిటీకి వెళ్ళే ముందు అది లేడీస్ హాస్టల్, అది చాలా పెద్ద హాస్టల్స్ ఉంటాయి, చదువుకుంటే మీకు అర్థమవుతుంది అక్కడ. ఆ హాస్టల్స్ క్రిస్మస్ పెట్టారు. లోపలికి వెళ్ళే ముందు నన్ను తీసుకెళ్ళిన సార్ చెప్పారు, అన్న మా హాస్టల్ వచ్చిన సంఘటన జరిగింది, అది మీడియా నాకు తెలియకుండా మేనేజ్ చేశారు అన్నాడు. ఏంటి తమ్ముడు అంటే, ఒక పాప 7 నెలల పాటు ప్రెగ్నెన్సీ దాచిపెట్టింది. 7వ నెలల పొట్ట కనపడుతుంది. కనపడుతుంటే ఫ్రెండ్స్ని పిలిచింది హాస్టల్లో, ఏమే నా పొట్ట కనపడుతుంది, నాకు అబార్షన్ చేయండి అన్న. మాకు రాదుగా అన్నారు, యూట్యూబ్ చూసి చేసేయండి అన్నారు. సో రాత్రి ప్లాన్ చేసుకున్నారు, ఆ పాపకి అబార్షన్ చేశారు. బిడ్డని కవర్లో చుట్టి కిటికీలో పెట్టుబడేశారు. ఎట్లా అడిగిపోతారు పక్కన. కోతులు తెచ్చి వరణాలు వేసినాయి, అలా పడేసారు. కోతులు తెచ్చి వరణాలు వేసారు. మార్నింగ్ వార్డెన్ చూసి ఎక్కడి నుంచి పడింది అని చెప్పి సీసీ కెమెరాలు చూశారు. వాళ్ళ రూమ్ అని తెలిసింది. రూమ్లోకి వెళ్ళేసరికి అబార్షన్ అయిన పాప బీడై చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది. హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ పిల్ల చచ్చిపోయింది 2 సార్లు. ఆ తర్వాత ఎవరు అబార్షన్ చేశారు అని ఎంక్వైరీ చేశారు. వెంటనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఇది 3. 4వది ఎవరు దీనికి కారకుడు, వాడి వేమి చచ్చిపోయాడు, ఇది 4. ఆ తర్వాత ఆ పిల్లలు అమ్మ చచ్చిపోయింది 5 సార్లు, ఇప్పటికి 5 వచ్చినాయి. ఆ తర్వాత హాస్పిటల్ సెలవు ఇచ్చారు. సెలవు ఇచ్చినప్పుడు అందరూ ఇళ్ళకి పంపించారు. 10 days తర్వాత మాకు రమ్మన్నారు. తిరిగి పిలిచినప్పుడు అందరూ వచ్చారు, ఆడపిల్లలు అందరూ కూడా వచ్చారు. బయట ఫోన్ పెట్టుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని ఉపయోగం అనమాట. వాళ్ళు ఎక్కడ ఫోన్ చేసి వాళ్ళకి మమ్మీ ఇలా చేస్తారండి అంటే వాళ్ళు అన్నమాట, ఇష్టమైతే చేయించుకోండి, లేకపోతే ఇళ్ళకి వెళ్ళిపోండి, మాకు అవసరం లేదన్నారు. సో అందరూ చేయడం మొదలు పెట్టారు. పాపం మళ్ళీ పాజిటివ్ వచ్చింది. ఆ పాప సూసైడ్ చచ్చిపోయింది. 6 చచ్చిపోయారు. ఇది జరిగింది అమెరికాలో కాదు, మన ఆంధ్రాలోనే. ఇది జరిగింది మన పక్కనే. నమ్ముతారు విషయాన్ని? ఇది చెప్పిన అబద్ధం కాదు. 6 కుటుంబాలని నష్టంలో వచ్చిన కారణం ఏంటో తెలుసా అండి? దేవుని మాటకు లోబడని ఒక యవనస్తుడు వాళ్ళు చేసిన పని 6 కుటుంబాలని శాపగ్రస్తం చేసింది. 6 కుటుంబాలు. నమ్ముతారు ఈ విషయాన్ని? 6 కుటుంబాలు. అర్థమవుతుంది ఈ మాట. ఈ మాట చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఈ అమ్మాయిని ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు అనుకుంటారు, మాకేమన్నా బలి గర్ల్ ఫ్రెండ్ దొరికింది, బలి బాయ్ ఫ్రెండ్ అనుకున్నారు. కలిసి పాపం చేశారు. కానీ పాపం ఎవరు వదిలిపెట్టరు. మీ తమ్ముడు చెల్లి దేవుని మాట పట్టించుకోకపోయినా, అమ్మ నాన్న మాట పట్టించకపోయినా సుఖం తాత్కాలికంగా ఉంటుంది నీకు. కానీ రాబోయే నష్టం ఎంతమంది తీసుకెళ్ళిపోతాం. అదొకటి 6 చావులు. 6 కుటుంబాలు తొలగించిన ఎలా ఉంటుందో, వాళ్ళ అమ్మలు అలాగే ఉన్నారు, బతికే ఉన్నారు. ఎలా ఉంటుంది ఆ కుటుంబాల పరిస్థితి? కారణం ఏంటో తెలుసా అండి? ఎవరు సుఖాన్ని కోరుకొని దేవుని మాట పక్కన పెడతారో, ఎవరు సుఖాన్ని కోరుకు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళకు వచ్చే నష్టం ఇది అన్నమాట. ఈ మాట తర్వాత ఒక మీటింగ్కి వెళ్తే ఆ అబ్బాయి పేరు చెప్పండి, అబ్బాయి వచ్చాడు. వాళ్ళంతా తీసుకుని కూర్చోబెట్టారు. బాంబేలో జాబ్ చేస్తారు. జాబ్ మానేసి వచ్చాడు. సార్ మా అబ్బాయితో మాట్లాడినా మాట్లాడుతూ ఉన్నా. ఏంటో ఎందుకు మానేస్తారు అంటే, నా బాగాలేదు సార్ అక్కడ అన్నారు. బాగుపడమంటే ఏంటన్నా, మైండ్ బాగాలేదు సార్ అన్నారు. ఏంటి ఏం పాపం చేసామన్నారు. ఎదుగులేదు సార్ అన్నాడు అన్నమాట.